దేవుడు మనతో మాట్లాడబోయే ఒక శ్రేష్టమైన వర్తమానం ఏదనగా 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఇక్కడ మనం ఒక రాజు గురించి మనం చూడగలుగుతున్నాం. ఆయన పేరు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు అనగా అర్థం ఏంటంటే యెహోవా న్యాయవంతుడు అని అర్థం. యెహోషాపాతు అర్థం ఏంటి? యెహోవా న్యాయవంతుడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన సమాజ మందిరంలో ఉండేటప్పుడు చూద్దాం మొదటి వచ్చాడు. ఇది అయిన తర్వాత మోయాబీలును అమ్మోలేను షెమోలేను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇక్కడ ముగ్గురు అంటే 3 రాజ్యాలు యెహోషాపాతు మీద దండేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ విషయము అక్కడ కొంతమంది వచ్చి రాజుకి చెప్పడం జరిగింది. రాజా ఇలా కొంతమంది మన మీదకి వచ్చి యుద్ధం చేయబోతూ ఉన్నారు, వాళ్ళు సముద్రం అవతల ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రాజు ఏం చేసేది ముఖ్యం. కుమారుడు మనము ఇటువంటి సమయంలో ఉండేటప్పుడు అనుకోకుండా మన మీదకి విపత్తులు వచ్చినప్పుడు, అనుకోకుండా మన మీద కష్టాలు వచ్చినప్పుడు, అనుకోకుండా మన మీదకి ఏమైనా శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ రాజు ఏం చేసేది తెలుసండి. చూడండి, ఆయన ఆ కింద చదువుతూ ఉంటుంది. యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారించడానికి దేవుని సమాజ మందిరంలోకి వెళ్ళాడంట. హల్లెలూయా. చూసారా కుమార్తె, మనకి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇరికి వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం వెళ్ళవలసింది ఎక్కడికంటే దేవుని మందిరంలోకి వెళ్ళాలి. కుమార్తె మనం అనేక చోట్ల పరిగెడుతూ ఉంటాం, కానీ ఎప్పుడైతే దేవుని మందిరంకి వెళ్తామో, దేవుని మందిరంకి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. వెన్ యూ గో టు ద గాడ్స్ టెంపుల్, గాడ్ డెఫినెట్లీ విల్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఖచ్చితంగా మన మొర ఆలకించి మన మొరకి దేవుడు సమాధానం ఇస్తాడు. కుమార్తె ఈరోజు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ఈ రాజు ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఎవరికి సాయం పడగట్లేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి మొరపెట్టడం జరిగింది. కుమార్తె దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీకు సమస్య వస్తుంది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. యూ హ్యావ్ టు ప్రే త్రూ ద గాడ్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్. ప్రభా, నా సమస్య ఇదిగో, ఈ సమస్య ఉందయ్యా, నువ్వు నాకు సహాయం చేయి, నాకు ఈ కష్టం ఉంది, నువ్వు నాకు సహాయం చేయి అని దేవుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఇప్పుడు మొరపెడతావో ఖచ్చితంగా దేవుడికి సహాయం చేస్తాడు. కుమార్తె రాజు ఆ పని చేస్తాడు. ఇక్కడ కష్టం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మోకరించి, ప్రభా ఇదిగో నా సమస్య అయ్యా, అవతల చూస్తే 3 రాజులు వస్తూ ఉన్నారు, ఈ ఒక్కడిని అయిపోయాను, నువ్వు నాకు సహాయం చేయి ప్రభా అని రాజు ఏం చేశాడు? సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కుమార్తె మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి. హన్నా ఏం చేసింది తెలుసండి? హన్నా కష్టం వచ్చినప్పుడు, హన్నాకి సమస్య వచ్చినప్పుడు ఎలకానాకి 2 భార్యలు, పెనన్నా హన్నా. పిల్లలకి పిల్లలు ఉన్నారు, కానీ హన్నాకి పిల్లలు లేరు. అప్పుడు హన్నాని పిల్లల్ని చాలా మాటలతో బాధ పెడుతూ ఉంది, చాలా గాయపరుస్తూ ఉంది. ఆ మాటలు తట్టుకోలేక గుండె పగిలిపోతూ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో అన్న ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఏడుస్తుంది. ప్రభా నా సమస్య ఇదయ్యా అని మొరపెట్టినప్పుడు అన్న సమూయేలు అని కుమారుడికి అన్నది. కుమార్తె వాటి ఓనరు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతాడు. కుమార్తె నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడి మంది దగ్గర రా. నువ్వు ఎవరెవరికో చెప్తున్నావు నీ సమస్యలు, ఎవరెవరికో పంచుకుంటున్నావు నీ బాధలు. ఎవరి దగ్గర నీ సమస్యలు చెప్పిన అది వ్యర్థం. కుమార్తె అందువల్ల ఏ ఉపయోగం ఉండదు. వినేసి వెళ్ళిపోతారు తప్ప నీకు ఉపయోగపడే వాళ్ళు ఎవరు లేరండి. నీకు సహాయం చేసేది ఎవరంటే యేసే ఒక్కరు మాత్రమే. అందుకని అంటారు కదా 102 కీర్తనలో,
కొండలతో నీ కొన తెచ్చున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నాకు సహాయము కలుగును. ఆమె చెప్దామా? ఈ మాట అంతా నాతో చెప్తారా? కొండల తట్టు నేను కొనలు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్ల నాకు సహాయము కలుగును. ఎంత మంచి మాట అండి. కొండల తట్టు మన కొనలెత్తి ప్రార్థన చేస్తే యేసే ఖచ్చితంగా మన సహాయం చేస్తాడు. దానియేలు సింహం బోన్లో ఉండి యేసే ప్రార్థన చేసినప్పుడు యేసే మొరాలకిచ్చి ఆ సింహాల నుంచి దానిని రక్షించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉండేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేసిన కుమారుడు. ఈరోజు వాక్యములు పేరాల దేవుడు ఖచ్చితంగా నీ సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఒక దినాన్న అది నువ్వు చేయవలసింది ఒకటి, దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే యెహోషాపాతు దేవుని మందిరం లేకుండా రెండోది ఏం చేశారో తెలుసండి? ఆయన ఆ ప్రజలందరికీ, యూదా దేశంలో అందరికీ ఉపవాస దినం ప్రకటించాడంట. వాటి వండర్ఫుల్ అండి. అందరూ చెప్పాడు, మీరు అందరూ ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి ఏసైకి ప్రార్థించేద్దాం, ఉపవాసం ఉండి దేవుడు మొరపెడదాం, ఉపవాసం ఉండి ఏసైకు కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారని ఉపవాస దినాన్ని ఏం చేశాడు? ప్రకటించాడు. చూద్దాం ఒకసారి బైబిల్లో మాట మనం చూడగలం. మాట యేసే అంటున్నాడు, అయితే మనం కూడా దేవుడికి ఏం చేయాలి? ఉపవాస దినం ప్రకటించుకోవాలి, దేవుడి దగ్గర మనం మొరపెట్టాలి. యూ హ్యావ్ టు బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద ప్రేయర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం కూడా దేవుడి దగ్గర కన్నీడ్చి ప్రార్థన చేస్తే మన మొర ఆలకిస్తాడు. ఉపవాస దినం మనం ప్రకటించాలి. ఎందుకంటే ఉపవాసం వల్ల ఎన్నో సమస్యలు విధులు పొందగల కుమారుడు. మోషే 40 సంవత్సరాల ఉపవాసం ఉండి దేవుని వాగ్దానాలు పొందుకున్నాడు. కుమారుడు 10 కమాండ్మెంట్స్ పొందుకున్నాడు. దానియేలు ఉపవాసం ఉన్నాడు, అన్నపానాలు మాని, ఆహారం మాని, ఆఖరికి స్నానం చేయకుండా కూడా ఉపవాసం ఉన్నాడంటే దానియేలు కుమారుడు. యేసు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని కృపను పొందుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు, తండ్రి అభిషేకాన్ని. మనం కూడా యేసు ఉపవాసం ప్రార్థించాలి. మన కష్టం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా ఉపవాసముడు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కుమారుడు గాడ్ విల్ డెఫినెట్లీ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు అంటున్నాడు, ఉపవాసం ప్రార్థన చేయండి. ఉపవాసం ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలం, ఎన్నో ఆస్కారాలు. ఉపవాసం అర్థమేంటి తెలుసండి? ఉపవాసము అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం, దేవుడి కిందకి వెళ్ళి ప్రార్థన చేయడం, దేవుని దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేయడం ఉపవాస ప్రార్థన. ముఖ్యమంత్రి అంటాం, ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కింద ఉన్నవాడు ఉప ముఖ్యమంత్రి. అలాగే ఉపవాస ప్రార్థన అంటే దేవుని కింద దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలోకి ప్రార్థన చేయడమే ఉపవాస ప్రార్థన. కుమార్తె ఇక్కడ రాజు విజయం పొందడానికి, రాజు అమోనీ మీద, మోయాబీల మీద విజయం సాధించడానికి అతను చేసిన అద్భుత కార్యం ఏంటి తెలుసండి? అతను ప్రార్థన చేయడమే కాదు, అతను ఉపవాసం ఉండడమే కాదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రజలకు కూడా అన్నాడు, మీరందరూ ఉపవాసం ప్రార్థన చేయండి, దేవుడి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయండి, దేవుని దగ్గర అంగలార్పండి, దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తాడు. గాడ్ విల్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యు డూ ది ప్రేయర్ అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేశారంట. కన్నీరు విడిచి ప్రార్థన చేసి, ప్రభా మా పితరుల దేవా, ఆకాశమందున్న మా ప్రభా, ఒక్కసారి మా మొర ఆలకించయ్యా, మా ప్రార్థన ఆలకించు. 5 వర్షాలు చూడగలం. అక్కడ యోషోబతు ప్రార్థన చేస్తాడు సమాజ మందిరం అందరితో కలిసి, ప్రభా నువ్వు మాకు సహాయం చేయి, నువ్వు లేకపోతే మేము యుద్ధం చేయలేమయ్యా, మేము సాధించాలంటే నువ్వే మా దిక్కు, నువ్వే మా జీవితం, నువ్వే సర్వస్వం ప్రభా, నువ్వు లేకపోతే మేమేం చేయగలం ప్రభా, యు ఓన్లీ కెన్ గివ్ విక్టరీ ఫర్ అస్. మీరే మాకు విజయాన్ని ఇవ్వగలరు, మీరే మాకు యుద్ధం చేసే శక్తిని ఇవ్వగలరు ప్రభా. ప్రభా దిక్కు లేని వారికి నీవే దిక్కయ్యా. ప్రభా మేము ఎవరిని ఆశ్రయించట్లేదయ్యా, నీ మీద పూర్తిగా నమ్మకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు సహాయం చేస్తావని
నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన ఏం చేసేది తెలుసండి, దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు యెహోషాపాతు. మనం కూడా యెహోషాపాతు వలె మన దేవుడిని ప్రార్థన చేయాలంటే కుమార్తె నీ ప్రార్థన ఈరోజు ఎలాగుంది? దేవుని దగ్గర అంగీకారం ఉందా? లేదా ఏదో చేసామలా ఈరోజు ప్రార్థన అయిపోయింది అనుకున్నావా? మన ప్రార్థన ఎటువంటిది అంటే అంతా ఇన్స్టెంట్ ప్రేయర్. మన ప్రేయర్ ఎటువంటి చెప్పండి? ఇన్స్టెంట్ ప్రేయర్. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, అయిపోయింది అక్కడ క్లోజ్ ప్రేయర్. కుమారుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నా లేదని కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, కుమార్తె మొరపెట్టుము, నేను జవాబిస్తాను. విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తాడంట. ఆ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడానికి కుమార్తె అంటున్నాడు కదా మత్తయి ఆరోగ్యంలో, మీరు వేషధారుల వల్ల ప్రార్థన చేయొద్దు, దాని ఫలితం వల్ల సమస్య. మీరు ప్రార్థన చేసినప్పుడు రహస్యమున్న తండ్రికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమ తండ్రి మీకు ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడంట. అబ్బా ఎంత మంచి మాట అండి కుమార్తె. ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఈరోజు? యెహోషాపాతు ప్రార్థన చేసి, ప్రభా నీవే మా దిక్కయ్యా, నీవు లేకపోతే ఈరోజు మేము లేమయ్యా, ఈరోజు నువ్వు మాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య మనం దర్శించన్నాడంట. యెహోషాపాతు భయపడకొద్దు, ధైర్యంగా ఉండే యెహోషాపాతు, యెహోవా మీ పక్షం యుద్ధం చేయబోతూ ఉన్నాడు. బా వండర్ఫుల్ కదా. యెహోవా మీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. యెహోషాపాతు సైన్యం చూసి భయపడద్దు. ఈరోజు అదే మాట ఈరోజు వాక్యం మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. కుమార్తె భయపడద్దు, కుమారుడు భయపడద్దు. దేవుడిని ప్రార్థన ఆలకించి ఉన్నాడు. దేవుడి ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. నీ సమస్యలతో, నీ ఇరుకులతో, నీ ఇబ్బందులతో యుద్ధం చేయబోతున్నాడు కుమార్తె. యెహోషాపాతు అన్నాడు, యెహోషాపాతు ధైర్యంగా ఉండు, యుద్ధంకి వెళ్ళు, నేను సాయంగా ఉంటాను. ఐ విల్ ఫైట్ విత్ యూ, ఐ విల్ ఫైట్ ఫర్ యూ. నీ పక్షాన నేను యుద్ధం చేస్తానయ్యా. యెహోషాపాతు డోంట్ ఫియర్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. నీకు నేను తోడుగా ఉంటాను. హిజ్కియా దేవుడు ప్రార్థన ఆలకించాడు, యెహోషాపాతు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన ఆలకించడా? అయితే నువ్వు చేయవలసింది ఒకటి, ఉపవాస దేవుడు ప్రకటించుకో. యెహోషాపాతు వెళ్ళి సమాజం అంతరికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. వెంటనే యెహోషాపాతు అదే ధైర్యంతో వెళ్ళాడు. ధైర్యంతో వెళ్ళి యుద్ధం చేశాడు. అమ్మోలీకుల మీద, మోయాబీల మీద యుద్ధము చేసి ఆ యుద్ధం గెలిచాడు కుమార్తె. వండర్ఫుల్ కదా. ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో ఉన్నావు కదా, సమస్యల్లో ఉన్నావు. నీ బాధ ఎవరు చెప్పుకోగలియట్లేదు కదా. దేవుడి దగ్గర ఆయన చెప్పుకో నీ బాధలు. ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు దేవుడు. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ ప్రోస్పర్ యూ అండ్ గివ్ యూ డెలివరీ ఫ్రమ్ ఆల్ యూర్ ప్రాబ్లమ్స్. మై డియర్ ఫ్రెండ్, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన స్వరం నీతో మాట్లాడుతూ ఉంది. ధైర్యంగా ఉండు, నిబ్రం కలిగి ఉండు. యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షాన్ని యుద్ధం చేయాలని ఆశపడుతున్నాడు. డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ధైర్యంగా యుద్ధం చేయి, ఆయనకి సహాయం చేస్తాడు. అయితే యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను కుమారుడు. మన కిందకి చూస్తే ఇంకా అక్కడ మనకు ఉంటుంది ఏంటంటే, వీళ్ళు యుద్ధము చేసినది ఏం చేస్తే తెలుసండి, దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి సాష్టాంగ నమస్కారం పడి, చర్చిలోకి వెళ్ళి సమాజంలోకి వెళ్ళి బోర్లు ఊదుతూ దేవుడికి కృతజ్ఞత తెలియజేశారంట. వండర్ఫుల్ అండి. మనం ఎటువంటి వాళ్ళు తెలుసండి, దేవుడి దగ్గర వెళ్ళి మొరపెడతాం, సహాయం కొరకు అంగులు అరుస్తాం, దేవుడు సహాయం చేసిన తర్వాత ఆ విషయం మర్చిపోతాం. అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నంతరంగమా ఆయన పరిశుద్ధాలను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. 103 కీర్తన. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోదు. ఆయన ఎన్నో మేలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు జీవితంలో, ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నాడు.
మర్చిపోతున్నావు వాటిని బట్టి నువ్వు పట్టించుకోవట్లేదా? గాడ్ విల్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ మై ఫ్రెండ్. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నప్పుడు నీకు విజయం ఇచ్చిన తర్వాత కృతజ్ఞత తెలియజేయి. సమాజ మందిరంలోకి వెళ్ళి కృతజ్ఞత తెలియజేయి. దేవుని దగ్గర కృతజ్ఞత తెలియజేయి. ప్రభా నీవే మా దిక్కయ్యా అని చెప్పు. ప్రభా నువ్వు సహాయం చేసావు, థ్యాంక్స్ ప్రభా అని చెప్పు. కృతజ్ఞత లేని జీవితం కాదండి. నీకు ఎవరైనా సహాయం చేస్తాడు ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు నీకు ఎన్నో చేస్తున్నప్పుడు నువ్వు ఏసై థ్యాంక్స్ చెప్పవా? ఏసీ కృతజ్ఞత తెలియజేయవా? ఏసైకు ప్రభా నీకు వందనాలు ప్రభా అని చెప్పవా? ఈరోజు దీనితో మాట్లాడుతున్నాను. సే థ్యాంక్స్ టు గాడ్ వెన్ గాడ్ ఈజ్ హెల్పింగ్ యూ మై ఫ్రెండ్. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తున్నాడు, ఊహించిన మేలు చేస్తున్నాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా ఏసీ మొరపెట్టు. ఏ స్థితిలో ఉన్నా ఏసీకి మొరపెట్టుకు మాడకున్నాడు. ఖచ్చితంగా దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. ఈ జీవితంలో నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. యెహోషాపాతు కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. దేవుడు సాష్టాంగ నమస్కారం పడి దేవునికి చప్పట్లు కొడుతూ దేవునికి ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈరోజు యేసు కృతజ్ఞత తెలియజేయి. వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూ చప్పట్లు కొడుతూ సాష్టాంగ నమస్కారం పడి దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా కేవలం నీ జీవితం అద్భుతాలు చేస్తే, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తే ఖచ్చితంగా దేవుని కృతజ్ఞత తెలియజేయి. అది నీ జీవితంలో దేవుడు కార్యాలు మేలు చేయబోతున్నాడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఎక్కడి నుంచి వాక్యం విన్నావు తెలియదు, కానీ ఈరోజు నీ కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే దేవుని దగ్గర రా. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈరోజు కానీ నీ సమస్యలు దగ్గరికి వెళ్ళిపోతే ఆయనకి సహాయం చేరుకు మడకున్నాడు. దేవుడు సహాయం చేసిన తర్వాత ఆయన కృతజ్ఞత తెలియజేయి. ప్రభా ఇదిగో నువ్వు నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ ప్రభా అని చెప్పు. ప్రభా నీకు వందనాలు ప్రభా అంటాడు కదా. 107 కీర్తనలో ఉంటుంది, 118 కీర్తనలో కూడా దేవుడు అంటాడు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత తెలియజేయాలంట. అప్పుడే దేవుడికి సహాయం చేస్తాడు కుమారుడు. ఈరోజు ఈ వాక్యం నీకు ఫలభర్తగా ఉన్నట్టయితే, ఈ వాక్యం నీకు దీవెనకరంగా ఉన్నట్టయితే, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే నా తోడు ప్రార్థనలు ఏకీవించు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. తల వచ్చి ప్రార్థన చేద్దామా? మీరున్న ప్రదేశంలో వీలైతే మోకాలు వేసి నాతో ప్రార్థన ఏకీవించండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని దూదులతో భక్తులతో కొనియాడబడుచున్న యేసే నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రభు వాక్య ద్వారా మాట్లాడి ఉన్నావయ్యా. నిజమే తండ్రి, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, సమస్యలో ఉంటారో తండ్రి ప్రభా నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి. సమస్యల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల నుంచి బెదిరించే దేవుడు తండ్రి. ఈ రోజునైనా ఎంతమంది అయితే నాతో ప్రార్థన ఏకీభవిస్తారో తండ్రి, ప్రతి ఒక్క సమస్య నుంచి ప్రభా విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే బలహీనతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను బలపరుస్తానికి వందనాలు తండ్రి. ప్రభా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇదికి వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభా నీ సన్నిధికి వచ్చి మొర పెడితే నువ్వు సహాయం చేస్తుంది ప్రభా. యెహోషాపాతు ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తారు ప్రభా, గొప్ప విజయం చూడగలిగే ప్రభా. ఎవరైతే ప్రభా నాకు విజయం కావాలి, నా జీవితంలో అద్భుతం జరగాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వారికి ఇటువంటి ప్రార్థన చేయగలిగిన కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ కృతజ్ఞత భావనలు కృప దయచేయండి ప్రభా. ఈ విన్న వాక్యమునైనా మంచి నేల పడితలు చేయి ప్రభా. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 ఫలింపచేసి మీరే ప్రతి జీవితంలో ఈ వాక్యం ఫలింప చేయమని నీరు కట్టి ప్రభా నెంబర్ విషయం సాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన అది సుందరమైన యేసులో సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు సంపూర్ణ కలుగును గాక, అపవాదికులకు నాశనాంతరం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటనే ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు ఎంతమంది వాక్యం వింటున్నారు వారి కుటుంబాలు దేవుడు శాంతి, సమాధానం అనుగ్రహించి తన ప్రకాశమైన వెలుగు
ప్రతి కుటుంబాల మీద అధికముగా ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.